మందిరం ప్రార్థనా మందిరం నీ తేజో మహిమ నిలుచు స్థలం మాకెంతో క్షేమకరం ప్రార్థనా మందిరం తేజో మహిమ నిలుచు స్థలం మాకెంతో క్షేమకరం మందిరం నిలుచునట్టు నీవేర్పరచుకొనువారు ధన్యులు నీ మందిరములో నిలుచునట్టు నీవేర్పరచుకొనువారు ధన్యులు నీ మందిరములో నీ పక్షలు చెట్టు వలనున్నారు నీ మందిరములో నీ పచ్చని చెట్టు వలనున్నారు నీ మందిరం ప్రార్థనా మందిరం తేజో మహిమ నిలుచు స్థలం మాకెంతో క్షేమకరం మందిరం గడుపుట వేయి దినముల కన్నా శ్రేష్టము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినముల కన్నా శ్రేష్టము నీ మందిరములో నీ మందిరములో నీవేలు చేత మేము ముక్తి పొందుచున్నాము నీ మందిరం ప్రార్థనా మందిరం నీ తేజో మహిమ
ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు ధ్యానం చేసుకుందాం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయువాని దేవునిలోనే గాని నాటువానులనను నీళ్లు పోనివానులనను ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధమైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గది గడిచిన పునరుద్ధానం నుంచి పునరుద్ధానం వరకు మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే యోగ్యత, ధన్యత మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభువా. ప్రాముఖ్యమైన వాక్యభాగంలోకి వెళ్ళిచుండగా నాతో మాతో అందరితో మాట్లాడండి. మా అందరి హృదయాలు తెరవండి. వినగలిగే చెవులు, గ్రంథిగల హృదయాలు మా అందరికీ దయచేయండి. మా జీవితాలకు, మా బ్రతుకులకు, మా ఆత్మీయమైన ప్రభువా జీవితాలకు అవసరమైన వర్తమానాన్ని మీరే మాకు దయచేయండి. ఈ మాటలు బట్టి మేము ఆత్మీయంగా బలపడి నీ సేవలో, పరిచర్యలో ముందుకు కొనసాగే యోగ్యత, ధన్యత మాకు దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మరి యొక్క పునరుత్థాన దినాన్ని దేవునితో గడిపే ధన్యతను మనకు అనుగ్రహించాడు. ఈ 2025 సంవత్సరంలో 10 నెలలు దేవుడు కాచి కాపాడి ఎన్నో నెలలకు అడుగుపెట్టాం? మనం 11వ నెలలోకి అడుగుపెట్టాం. మనం అనుకుంటూ అడుగుపెట్టేసామా? ఏమండి? లేదు. దేవుని చిత్తం లేనిదే ఏది జరగదు. దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఉండాలని ఉన్నది. అలాగే ఈ 11వ నెల మొదటి ఆదివారం కూడా దేవునితో గడపాలని దేవుని చిత్తం ఉంది. కనుక మనం ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం చూస్తే కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీకి రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ఏమంటాడంటే పౌలు గారు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే అంటున్నాడు. నేను నాటాను అనేది ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నేను నాటాను, దేవుని సంఘం, దేవుని పొలం అనే సంఘంలో మిమ్మల్ని నాటాను. అపోల్లో అపోస్తులు ఏం పోశారు? వాక్యం అనే నీరు పోశారు. నాటినప్పుడు నువ్వు నాటబడాలి. నీళ్లు పోసినప్పుడు నువ్వు ఏమవ్వాలి? వృద్ధి చెందాలి. అంటే వృద్ధి చెందే అవకాశం, అంటే నువ్వు ఫలించే అవకాశం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే వృద్ధి చేస్తాడు. వాక్యం మనలో లేకుండా, వాక్యాన్ ప్రకారంగా మనం జీవించకుండా వృద్ధి అనేది మనకి రాదు. నేను నాటాను, నీళ్లు పోసారు, కానీ నాటిన ప్రకారం నువ్వు ఉంటలే. చాలామంది ఏం చేస్తారంటే నాటిన మొక్కలు కాకుండా కొన్ని ఎలా ఉంటాయండి? కుండీల్లో ఉంటాయి మొక్కలు. అవునా కదా? అదే అండి ఇండోర్ ట్రీస్ అంటారు కదా. అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. బయట పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోవచ్చు, గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కడ. అట్లా ఉండకూడదు. నాటబడే మొక్కలుగా మనం ఉండాలి. అలా ఉండి వాక్యం అనే నీరు మనం పొందుకుంటూ ఉన్నప్పుడు వృద్ధి కలుగజేయవాడు ఎవరండి? దేవుడే. మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఏం మనం పొందుకోవాలంటే వృద్ధి అనేది ఉండాలి. వృద్ధి లేకుండా మనం ఏది కూడా ఇచ్చులోకి కానీ ఆశీర్వాదం అనేది కానీ ఏది మనం పొందుకోలేనట్టే. చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువాళ్ళను నేనను
నీళ్లు పోయి వాళ్ళను ఏమీ లేదు అన్నాడు. వృద్ధి కలుగజేయవాడు దేవుడే, వృద్ధి కలుగజేస్తాడు. కానీ మనం నాటబడాలి. వాక్యమనే నీరును మనం ఆస్వాదించినప్పుడు, ఆ వాక్యమనే నీరును మనం త్రాగినప్పుడు, దాన్ని మనం అనుభవించినప్పుడు వృద్ధిని దేవుడు మనకి కలుగజేస్తాడు. ఈనాడు క్రైస్తవుల్లో వృద్ధి అనేది ఎందుకు ఉండట్లేదు, ఎందుకు వృద్ధి చెందట్లేదు అని ఆలోచన చేస్తే సమాజం వృద్ధి అవుతుంది. ఈనాడు సమాజం చాలామంది ఉన్నారు, ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. అలాగే వృద్ధి చెందుతూ ఉంది జనాభా. అలాగే ఒక కులంలో చూసుకుంటే, ఒక మతంలో చూసుకుంటే, ఒక ఇంటి పేరులో వాళ్ళకి చూసుకుంటే ఇలాగ వృద్ధి చెందుతూనే ఉన్నారు. కానీ క్రైస్తవులు మాత్రం వారి జీవితాల్లో వృద్ధి అనేది కనబడట్లేదు. కారణం ఏంటి? వారి బ్రతుకుల్లో, వారి జీవితాల్లో తాత్కాలికంగా కొంచెం వృద్ధి ఉన్నా అది స్థిరముగా ఉండడం లేదు. కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే 3 విషయాలు మనం ఉదయకాలం ముందు చూద్దాం. మొదటిగా ఎందుకు వృద్ధి అనేది ఉండట్లేదంటే బుద్ధి లేకపోవడం వల్ల. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడని ఇక్కడ హోషేయ గారు చెప్తా ఉన్నాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ప్రసూతి వేదన కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా. చూడండి, అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. మొదటిగా వృద్ధి అనేది ఎందుకు ఉండట్లేదండి? బుద్ధి లేకపోవడం వల్ల. అక్కడ ఏమంటున్నాడు ఆయన? బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. బుద్ధి లేనివాడు వృద్ధి ఎందుకు చెందుతాడు, అభివృద్ధి ఎందుకు పొందుతాడు? ఆడు చేసి పనులన్నీ కూడా ఏ పనులు చేస్తాడు? బుద్ధి లేని పనులే చేస్తాడు. ఒకవేళ ఇంట్లో తల్లిదండ్రులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఏదైనా పని చెప్పి బయటికి వెళ్ళి వచ్చేయడానికి వాడు చేసే పని సరిగ్గా ఉందనుకో ఏమంటారు? రే బాగానే చేశారో చెప్పిన పని అని అంటారు. అదే సరిగ్గా చేయలేదనుకో ఏమంటారు? ఒరే బుద్ధిలోనోడా, నేను చెప్పింది ఏంటి అమ్మా, నువ్వు చేసిందేంటి అంటారు. ఈ రోజున కూడా దేవుడు ఒకటి చెప్తుంటే మనం చెప్పండి ఇంకోటి చేస్తా ఉన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యకుండా మనకి ఇష్టానుసారంగా మనకు నచ్చినట్టుగా మనం చేసుకుంటా ఉన్నాం. అందుకే వృద్ధి చెందడం లేదు. పైకి ఏదో దేవుని సన్నిధికి వచ్చేస్తాం, దేవుని మందిరం మానకుండా వచ్చేస్తాం, భక్తిని దేవుని ఎదుట చూపించేస్తాం. కానీ మన చేసే క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, మన తీరు కానీ అంతా కూడా లోకానుసారంగానే ఉంటుంది. ఒక కార్యక్రమాలు కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ ఏమైనా జరుగుతూ ఉంటే అన్యాచారం తప్ప ఏమీ కనబడట్లే. ఆ పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు చేసినప్పుడు చూడండి, ఆ డ్రెస్సులు ఏంటమ్మాయి, ఏ డ్రెస్సులు? పసుపు ఎవరు ఏది అన్యాచారం. అది పసుపు కుంకుమ ఇవన్నీ కూడా క్రైస్తవునికి తగదు. మనోళ్ళకి అంటేసుకున్న ఇవన్నీ కూడా వదలటం లేదు. ఎక్కడ జరిగినా కూడా ఇయే పాసుగా వేసేసుకుని నిజంగానే ఏంటది కుంకుమ పసుపు ఇవన్నీ కూడా లోకానుసారం, అన్యాచారం. వృద్ధిలోకి ఎలాగొస్తాం? దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి వచ్చేస్తావు. ఈ దేవుని వాక్యాన్ని ఏదో శ్రద్ధగా వినేసినట్టుగా బుర్రలు పేసి ఏదో వచ్చిన రాని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి లోకంలో ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే వృద్ధిలోకి ఎలా వస్తారండి? బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. బుద్ధి కలిగి మనం జీవించాలి. ఏమంటాడు యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో? బుద్ధి లేనివాడు ఎలా ఉంటాడంటే అసూయ వలన చచ్చెదని అంటాడు. చూడండి, దౌర్భాగ్యమును కూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేనివాడు అసూయ వలన చచ్చెదరు. ఎదురు వారిని చూసి అసూయ పడతాం, పక్క వారిని చూసి అసూయ పడతాం,
తోడబుట్టిన వాళ్ళని చూసి అసూయపడతావు, బంధువులు చూసి అసూయపడతావు, ఆన్లైన్లో చూసి అసూయపడతావు అంటే నీకు వృద్ధి ఎట్లా వస్తుందమ్మా? దేవుడు ఏమన్నాడు? కీడును విడిచి మేలు చేయి. నువ్వు చేస్తే ఎదుటోళ్ళకి మంచి చేయి, లేకపోతే ఊరుకో. ఎదుటివారి పట్ల అసూయది మనం కలిగి ఉండకూడదు. అసూయ కలిగి ఉన్నావంటే నువ్వు బుద్ధి లేనివాడు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు బిడ్డల గురించి ఏడుస్తూ ఉన్నారు. నా కొడుకు నా మాట వినట్లేదు, నా కూతురు నా మాట వినట్లేదని లబ్బోదిబ్బో వాళ్ళ ఇష్టానుసారం అయిపోయింది. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు పిల్లలు. దైవజనుడు అంటే లెక్క ఉండదు, తల్లిదండ్రులు అంటే లెక్క ఉండదు. నీకు దేవుడు అంటే లెక్క లేదు కనుక నీ బిడ్డలు అలా తయారయ్యారు. నిజమే, మనం ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. నువ్వు దేవునికి ఏం విలువిచ్చావు? దేవుణ్ణి ఏ రీతిగా గౌరవించావు? దేవుని వాక్యాన్ని కానీ, దేవుణ్ణి కానీ, దేవుని ప్రార్థనలు కానీ ఏ రకంగా నువ్వు దేవునికి విలువిచ్చావు? దేవుడు నీ బిడ్డలు నీకు విలువిచ్చి వచ్చేటట్లుగా చేయడానికి అదే మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? సామెతల గ్రంథం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, చూడు బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించు. ఎంతమంది ఎడుతున్నారండి ఈ రోజున? తల్లిదండ్రులకి అసలు సుఖం లేదు, నెమ్మది లేదు. చాలామంది అంటే ఎందుకు కన్నానండి, పురుట్లోనే చంపేస్తా బాగుంది, ఎందుకు కన్నానో దీన్ని, ఆ పురుట్లోనే చనిపోతే బాగుండు అనుకునే పరిస్థితికి వచ్చేసారు. కారణం ఏంటంటే ఆ కుమారుడికి కుమార్తెకి ఏమి లేదు, బుద్ధి లేకపోవడం. బుద్ధి లేకపోవడం వల్ల బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించే, తండ్రికి దుఃఖము పుట్టించే బిడ్డలుగా ఈ రోజున ఉంటా ఉన్నారండి. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారండి, ఏడుస్తూ ఉన్నారు. ఏడుపు, తల్లిదండ్రుల ఏడుపు బిడ్డలకు మంచిది కాదు, ఆశీర్వాదం తీసుకురాదు. దేవుడేమన్నాడు? మనుషుల దయ ఉండాలి, దేవుని దయ. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. బుద్ధి లేని బిడ్డలుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. మనం ఏమన్నాను, ఇప్పుడు ఏమన్నాను? బుద్ధి లేని కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరు తీసుకొస్తారు దుఃఖము? చెప్పండి. మరి పెద్దలైన వారు, బుద్ధి లేని వారు, బుద్ధి లేని తల్లులు ఎవరు దుఃఖం తీసుకొస్తారు? పరమ తండ్రికి, మన దేవునికి దుఃఖం తీసుకొస్తున్నారు ఈ రోజు. గుర్తుపెట్టుకోరు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన. బుద్ధి లేని వాడు వృద్ధులోనికి రాడు. సాయంత్రం 11వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదివితే 11, తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా నుండును. బుద్ధి లేని వారు ఏం చేస్తారంటమ్మా? పొరుగు వారిని ఏం చేస్తారు? తృణీకరిస్తారు. మన పొరుగు వారిని దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఏం చేస్తున్నారు? పొరుగు వారిని తృణీకరిస్తున్నారు. సామెతలు 17వ అధ్యాయం 6వ వచనం ఉంది చూడండి. 7 అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి, చూడండి 17వ అధ్యాయము 7వ వచనం ఏమనుంది? అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి. అహంకారముగా గర్వంగా మాట్లాడేవారు ఎవరంటండి? చెప్పండి. బుద్ధి లేని వారండి. అంటే ఎవరైతే గర్వంగా అహంకారంగా మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు? బుద్ధి లేనివారు. వారు దేనికి రారు? వృద్ధిలోనికి రారు. బిడ్డలైనా యవనస్తులైనా ఎవరైనా సరే. మనం ఎంతో చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారేమో సిద్ధులలో నూనె తీసుకుని వచ్చారు, బుద్ధి లేని వారు ఏం రాలేదు, ఎగస్ట్రా అంటే కొంచెం సిద్ధుల్లో నూనె తెచ్చుకోలేదు. అయితే వాళ్ళ అంచనా ఏంటంటే ఈ దివిటులు ఆరిపోయేలోపు ఎవరు వచ్చేస్తారు? పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు అన్న అంచనా. ఆ అంచనాతో వారు, దాని అర్థం ఏంటంటే సిద్ధపాటు లేకపోవడం. సిద్ధపాటు లేని ఈ బుద్ధి లేని కన్యకలు గురించి మనం చూస్తే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే, బుద్ధి లేని ఆ కన్యకలు
చూడండి, మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారని అడిగింది. ఏం ఆరిపోతుందండి? దివిటీలు ఆరిపోతా ఉంది. బుద్ధి లేని వారి దివిటీలు ఏమవుతున్నాయి? దివిటీలు అంటే దీపం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే దివిటి దీపం ఆరిపోతుందంటే దాని అర్థం బుద్ధి లేని వారి దీపాలు ఏమవుతాయి? ఆరిపోతాయి. అంటే వీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఆత్మీయంగా వీరు ఏమవుతున్నారు? చనిపోయారని అర్థం. దీపం ఇప్పుడు మనం ఉన్నామండి, నా దీపం ఆరిపోయిందని నేను ఏమైపోతాను? చనిపోతాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. అలాగే ఈ రోజున బుద్ధి లేని వారు దీపాలు కూడా ఆరిపోతూ ఉన్నాయి. అంటే సిద్ధపాటు ఉండదు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనే సిద్ధపాటు ఉండదు. 10వ వచనం మనం చదివితే చూడండి, కొనడానికి వెళ్ళారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందులకు లోపలికి పోయి, సిద్ధపడి ఉన్నవారు పెళ్లి కుమారుడితో ఎక్కడికి వెళ్ళారండి? పెండ్లి విందులకు వెళ్ళారు. సిద్ధపాటు లేని బుద్ధి లేని కన్యలు ఎక్కడున్నారు? చెప్పండి. కొట్టుల దగ్గర ఉన్నారు. ఎక్కడున్నారు? చాలా మంది ఆదివారం ప్రార్థన జరుగుతూ ఉంటే ఎక్కడుంటారు? మళ్ళా మాట అమ్మా, ఎక్కడుంటారు? చికెన్ గుడి దగ్గర ఉంటారు. మందిరంలో పాటలు పాడుతూ ఉంటే ఎక్కడుంటారు? లైవ్ ఫిష్ దగ్గర ఉంటాడు. లైవ్ ఫిష్లు కావాలి కదా. కిరాణాకి వెళ్తారు, మైక్ వినబడుతుంది, పుష్టి పాట పాడుతున్నారు. అయ్యారు పర్లేదు, ఇక చాలా పాటలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, అదేదో మధ్యలో ఆరాధన పాట పాడతారు కదా. వాక్యం సమయానికి వెళ్తే చాలు. వాక్యం అంటే ఎవరు? దేవుడు వచ్చే సమయం వాక్యం, ఆ సమయంకి వెళ్తే చాలు. మిగతా ఏమీ అవసరం లేదు. బుద్ధి లేని వాళ్ళు ఏళ్ళలో కూడా పెళ్లి కుమారుడు అంటే దేవుడు వచ్చే సమయానికి ఎక్కడున్నారో? కొట్టుల దగ్గర ఉన్నారు. ప్రార్థన జరుగుతూ ఉంటే కొట్టుల దగ్గర ఉంటావు నువ్వు. ప్రార్థన జరుగుతూ ఉంటే వీధుల్లో ఉంటావు. ప్రార్థన జరుగుతుంటే టీవీల దగ్గర ఉంటావు. ప్రార్థన జరుగుతూ ఉంటే వంట వండుకుంటూ ఉంటావు. బుద్ధి లేని వాళ్ళు అండి ఇలాంటి వాళ్ళు. అంటే వృద్ధులోకి ఎలా వస్తారు? పెళ్లి కుమారుడితో బుద్ధి గలవారు వెళ్ళారా, బుద్ధి లేని వారు వెళ్ళారా? చెప్పండి. బుద్ధి గలవారు వెళ్ళారు. అందుకే ఎక్కువ సార్లు ఈ మాట చదివిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఏమని ఉంటుంది అమ్మా? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేను. బుద్ధి కలిగిన వాడు దేవుని వాక్య ప్రకారం, దేవుని మాట ప్రకారం జీవిస్తాడు. క్రీస్తు అనే బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. మరి కింద చూస్తే వాన కురిసాను, వరదలు వచ్చాను, గాలి విరిసి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాన్ని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. 26వ వచనం మనం చదివితే, మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధి లేనివాడు. బుద్ధిహీనుడు అంటే బుద్ధి లేనివాడు వలె ఉన్నాడని చెప్తా. గుర్తుపెట్టుకుని, దేవుని వాక్య ప్రకారంగా చేయలేని వాడు బుద్ధి లేనివాడు. దేవుని సన్నిధికి, దేవుని కొరకు సిద్ధపడలేని వాడు బుద్ధి లేనివాడు. మరి ఇన్ని లోపాలు కలిగి పెట్టుకున్నవాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? అందువల్ల మనం ఎలా ఉండాలంటే బుద్ధి కలిగి జీవించాలి. అప్పుడు మనం వృద్ధిలోకి వస్తాం. రెండోదిగా మనం చూస్తే చూడండి, ఎవరు వృద్ధిలోనికి రారంటే దేవుని కార్యములు పట్టించుకొని వారు. చూడండి, కీర్తన గ్రంథం 28వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 28వ కీర్తన 5వ వచనం మనం చదివితే, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను అంటున్నాడు. వీరు ఏం చేస్తారంట? యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. దేవుని కార్యక్రమాలను, దేవుని హస్తకృత్యములను, దేవునికి సంబంధించిన వాటిని పట్టించుకొని వారిని దేవుడు ఏం చేస్తారంట? వృద్ధిపరచ. ఇక్కడ క్లియర్గా రాసి చూడండి, ఆయన వారిని
వృద్ధిపరచక. ఎవరు అంటే ఆ పైన ఉన్నాయి ఉంటాయి. దేవుని కార్యక్రమాలు నువ్వు లక్ష్య పెడుతున్నావా? దేవుని ప్రార్థనలు నువ్వు లక్ష్య పెడుతున్నావా? దేవుని కార్యక్రమాలు వస్తే ఓ నెల పోతే మనకి ఏమొస్తుంది చెప్పండి కృష్ణ? పట్టించుకుంటున్నావా? లక్ష్య పెడుతున్నావా? ఫోన్లు చేసి ఏంటి 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 అని అంటేనే వస్తున్నావా? ఏంటయ్యా వృద్ధి ఎలా పొందుతావు? వృద్ధిలోకి దేవుడు ఎలా తీసుకొస్తాడు? ఏమన్నాడు దేవుడు? చూచి నమ్మిన వాటి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నీకు చెప్పితే పిలిస్తే వస్తే అది ఇంక విశ్వాసం ఎట్లవుతుంది? చెప్పకుండానే నువ్వు రావాలి. అందుకే ఈనాడు క్రైస్తవుల్లో వృద్ధి పొందకపోవడానికి కారణం అదే. ఏదో ఒకటి చూసుకుంటున్నావు, నువ్వు ధనం చూసుకుంటున్నావు, ఏదో చూసుకుంటున్నావు. దేవుడు వృద్ధిపరిస్తే ధనం ఒక్కటే కాదండి, మొత్తం నీకున్న సమస్తం కూడా వృద్ధి అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే చూడండి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టారు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టారు. అటువంటి వారిని దేవుడు ఏం చేయడంటే వృద్ధిపరచు. ఇదే మాట యెషయా గారు కూడా చెప్పారు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. దేవుని కార్యక్రమాలు, దేవుని పండగలు, దేవుని సంబంధించిన వచ్చినప్పటికీ సంఘంలో నుంచే స్పందన రావాలి. ఏం చేద్దాం అయ్యగారు, ఎలా చేద్దాం అయ్యగారు, ఏంటండి అని నువ్వు లక్ష్య పెట్టాలి, పట్టించుకోవాలి. నువ్వు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు, ఈ కథ కార్యాలు పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకున్నట్టు? దేవుణ్ణి పట్టించుకున్నట్టు కదా. నీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు పెళ్ళిళ్ళు జరుగుతాయి, ఫంక్షన్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ఓ రోజు ముందు వెళ్ళిపోతావు, 2 రోజులు ముందు వెళ్ళిపోతారు. పట్టించుకుని లక్ష్య పెట్టేసి అక్కడ తెగ చేసేస్తూ ఉంటాం. మంచిదే, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారు మనం చేయడు. అంతకన్నా ముఖ్యం ఎవరు చేయాలి? మనం. వాళ్ళేం వృద్ధిపరచరు, బాగా చేసామంటారో లేదా మిగిలిన ఇస్తారో లేకపోతే లేదు. కానీ దేవుడు వృద్ధి చేయువాడు దేవుడే. దేవుని కార్యక్రమాలు, దేవుని ప్రార్థనలు, దేవునికి సంబంధించిన వాటిని అన్నిటిని కూడా నువ్వు పట్టించుకునే వారిగా ఉండాలి. లేదంటే నువ్వు వృద్ధి పొందవు. నువ్వు అనుకుంటావు నీ ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోవచ్చు, అలా చేసే అబ్బే నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. నా మాట కాదు, ఎవరి మాట? దేవుని మాట. గుర్తుపెట్టుకుని పిల్లలు, దేవుని కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, హోషేయ 4వ అధ్యాయం 10వ వచనం చదివితే అసలు దేవుని మాటలు పట్టించుకోరన్నట్టుగా ఇక్కడ రాశాడు దేవుణ్ణి. చూడండి, హోషేయ 4వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే చూడండి, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను వృద్ధి నొందక యుందురంటున్నారు. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి. దేవుణ్ణి లక్ష్య పెట్టుట చెప్పండి మానరు. అంటే ఏంటి? అయ్యో మేము దేవుని లక్ష్య పెట్టడం ఏంటండి, ఆలస్యం చేయడం ఏంటండి, దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాం కదా, ప్రార్థన మానట్లేదు, కూడికలు మానట్లేదు అని అనుకుంటామేమో. దేవుడు వాక్య రూపిగా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లక్ష్య పెడతావు, ఫోనులు చూసుకుంటావు, దిక్కులు చూస్తావు, బయటికి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటావు, ఎవరేం చేస్తున్నారు, ఎవరేం చీర కట్టుకొచ్చారు, ఎవరేం చేసుకొచ్చారు అని చూస్తూ ఉంటావు. లక్ష్య పెట్టడం అదే. దిక్కులు చూడవలసిన పని ఏంటి నీకు? దేవుని సన్నిధికి వచ్చాక దేవుని వాక్యం వైపు చూడాలి, దేవుని వాట వైపు చూడాలి నువ్వు. అదే దాని అర్థం. అంటే అదే యెహోవాను లక్ష్య పెట్టుట మానిరంటే వాళ్ళ ఇశ్రాయేలు ఆదివారం వస్తే ఆరాధనకి వెళ్ళిపోతున్నారు, విశ్రాంతి అన్ని చేస్తారు వాళ్ళు. కానీ వాక్యాన్ని వాళ్ళు వినడం లేదు, పట్టించుకోవడం లేదు, వాక్యాన్ని నెరవేర్చడం లేదు. అందుకే క్లియర్గా చెప్పాడు ఆయన, వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి అన్నాడు.
దేవుడు ఇంకా పౌలు గారు చూస్తే ఇంకా క్లియర్గా చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 4వ వచనం మనం చూస్తే, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములనే చూచుకుందురు గాని ఇతరుల కార్యములు కూడా చూడవలెను అంటున్నాడు. అదే 21వ వచనం మనం చదివితే చూడండి, అందరూ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ప్రార్థనలో ఎవరి కార్యక్రమాలు చెప్పండి అమ్మ, చెప్పండి ఎవరి? దేవుని. పండుగలో ఎవరి? దేవుని. కార్యక్రమాలు ఏయైనా సరే దేవునికి సంబంధించి నువ్వు పట్టించుకోవాలి. దేవుడు క్లియర్గా చెప్తాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అంటున్నాడు. నువ్వు చూడడం లేదు కనుక దేవుడు నిన్ను వృద్ధిపరుస్తలేదు. గుర్తుపెట్టుకుని పిల్లరా, దేవుని కార్యక్రమాలు పట్టించుకోవాలి. సంఘమే సేవకుడు చెప్పకూడదండి. సంఘంలో ఉన్న వాళ్ళే ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఎలా చేద్దాం, ఇలాగని చెప్పి ఒకరికొకరు పురుకొల్పుకోవాలి. సేవకుడు ఫోన్ చేసే అవసరం అక్కడ దాకా తెప్పించుకోకూడదు. ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి, అది విశ్వాసం కాదు. ఆనాడు భక్తులు ఏమి చెప్పకుండానే, అబ్రహాంతో ఏం చెప్పలే, ఏమి చెప్పకుండానే దేవునికి ఏదో ఒకటి బలిపీఠం కట్టేస్తూ ఉన్నాడు, ఏదో ఒకటి అంత దహన వాళ్ళు ఇచ్చేస్తూ ఉండేవాడు. చెప్పి చేయడం అనేది విశ్వాసం కాదు. చెప్పకుండా మనం చేయాలి. దేవుని కార్యక్రమాలు, దేవుని పనుల్లో మనం కార్యక్రమాలు పట్టించుకోవాలి, లేకపోతే వృద్ధిపరచడం. మనం దేవుని కార్యక్రమాలు లక్ష్య పెట్టకపోయినా, ఆయన హస్తకృష్యం లక్ష్య పెట్టకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వృద్ధిపరచడం. ఎక్కువగా మనకి ఈ మాట తెలుసు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో ఏముంటుంది? ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా కార్యములు చూడండి, అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు, దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా కార్యములు, దేవుని పనులు, దేవునికి సంబంధించిన కార్యక్రమాలు అశ్రద్ధగా చేస్తే, అశ్రద్ధగా నువ్వు ఉంటే ఏమవుతావు అంట? శాపం. ఆ శాపం ఎట్లా వస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు. భర్తను బట్టి వస్తుందో, భార్యను బట్టి వస్తుందో, కుమారుని బట్టి వస్తుందో, కుమార్తెను బట్టి వస్తుందో, నువ్వు ఊహించలేవు. దేవుడు చేసే కార్యాలు, అద్భుతాలు కూడా ఊహించలేము. దేవుడు శపిస్తే అది కూడా మనం ఊహించలేము. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుని కార్యములు అశ్రద్ధగా ఉండొద్దు. దేవుని చిత్తం ఉంది కనుక మనం ఈ 10 నెలలు సజీవంగా ఉన్నాం. 11వ నెల ఇంకో 2 నెలలు పోతే దేవుని నూతన సంస్థలోకి అడుగు పెట్టబడాలి. దేవుని కృప దయ ఉంది కనుకే ఆలోచన చేసుకో. దేవుడు ఎందుకు నీకు అవకాశం ఇస్తున్నాడు అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చివరిగా మనం చూస్తే ఎవరు వృద్ధి నొందుతారంటే నీతిమంతులు వృద్ధి నొందుతారు అంటారు. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం మనం చదివితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. చూడండి, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీతిమంతులు ఏమవుతారంటమ్మా? వృద్ధి నొందుతారు. నీతిమంతులు దేవుడు వృద్ధి నొందుతా ఉంటారు. చిగురాకు వలె. చిగురు పెట్టిన, ఎప్పుడు చిగురు పట్టే చెట్టు కానీ ఏదైనా సరే ఎలా ఉంటుంది? చాలా పచ్చగా. అది పూలైతే పూలు కాస్తుంది, పళ్ళు అయితే ఫలాలు కాస్తుంది. అంటే నీతిమంతులు ఎప్పుడు కూడా చిగురు పడుతూనే ఉంటారంట. అంటే చిగురు పడుతూ వృద్ధి అవుతూనే ఉంటారంట. చూడండి, చిగురు పట్టని చెట్టు కానీ ఏదైనా సరే అక్కడతోనే ఉంటుంది. చిగురు పట్టిది ఏదైనా సరే అది మహా వృక్షం అయిపోతుంది ఏదైనా సరే. అలాగే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అంటున్నాడు. ఎవరు నీతిమంతులు? నీతిమంతులే ఎందుకు వృద్ధి నొందుతారు అని మనం ఆలోచన చేస్తే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, చిన్నపిల్లలారా
ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నీతిమంతుడు అంటే ఎవరంటే నీతిని జరిగించేవాడు. మరి నీతిని జరిగించేవాడు ఏమవుతాడంటే చిగురాకు వలె వృద్ధి నొందుతాడు. నీతిని జరిగించాలి. నీతి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా నచ్చింది. అంటే నమ్మడం నీతి అనంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుడు ఎవరన్నా నిన్ను చూస్తే నీలో వాక్యం తప్ప దేవుడు తప్ప ఎవరు కనబడకూడదు. అది నీతిమంతుల అర్థం. అంటే నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. నీతిని జరిగించడం అంటే వాక్యం ప్రకారంగా జీవించడం, వాక్యాన్ని నెరవేర్చడం. ఇంకో మాట ఉంటుంది, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనంలో నీతిమంతుడు 7 మార్లు ఎవడును తరమకుండా దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహం వలె ధైర్యం. ఒకసారి ఆలోచన చేయండి, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారంటాడు. 7 మార్లు పడినా నీతిమంతుడు ఏమవుతాడంటే మరలా తిరిగి లేస్తాడంట. నీతిమంతుడు నీతిని జరిగిస్తాడు, అంటే వాక్యాన్ని జరిగిస్తాడు. అలాగే ఇంకో విషయం ఉంటుంది చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే చూడండి, దినమెల్లా ఆశలు పుట్టును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండెను అన్నాడు. నీతిమంతుడు అనేవాడు ఏం చేస్తాడంట? వెనుకకు తీయడంట. ఎవరికి ఇవ్వడానికి? దేవునికి ఇవ్వడానికి. గుర్తుపెట్టు, నీతిమంతుడు ఎందుకు రుజువుతాడంటే నీతిమంతుడు నీతిని జరిగిస్తాడు. నీతిని జరిగించడం అంటే నీతి ప్రకారం జీవించడం అంటే వాక్యాన్ని నెరవేర్చడం. వాక్యంలో ఏముంది? దేవునికి ఇమ్మని ఉంది. అదే నీతిమంతుడు చేస్తున్నాడు. ఇక్కడ అదే రాస్తుంది. ఏమని ఉందమ్మా? దినమెల్లా ఆశలు పుట్టును, నీతిమంతుడు వెనక్కు తీయక ఇచ్చుచున్నాడు అంటున్నాడు. నీతిమంతుడు వెనక్కు తీయడండి, వెనకడుగేయుడు. తనకుందా లేదా ఇవన్నీ చూడండి. దేవునికి ఇచ్చే ముందు ఎదవరాలు 2 కాసులే ఉంది. తన జీవనం ఒక కాసేసి ఒక కాసు దాచుకుంటే సరిపోను ఆవిడికి. కానీ అనుకుంది, ఎందుకులే, పోషించేది దేవుడు, ఇచ్చేది దేవుడు, ఈ 2 కాసులు వేస్తే మనం ఇస్తే దానికి కలిపి దేవుడు ఇస్తానంటున్నాడు కదా, ఈవిడే మీకు ఇవ్వబడిన అన్నాడు కదా, దేవునికి ఇచ్చేద్దాం, దేవుడే మనకి ఇస్తాడని చెప్పి తన జీవనం అంతా 2 కాసులు ఏం చేసింది? వేసింది. వెనక్కి తీయలేదు. నీకుందే, దేవుడు ఇచ్చింది, దేవునికి ఇవ్వడానికి నువ్వు వెనక తీస్తా ఉంటావు. పిల్లలతో వేసే కానుక కూడా సరిగ్గా వేయించు. ఆ పిల్లలకి దీవెన ఎట్లా వస్తుందమ్మా? నీ బతుకు ఏదోలాగా ఏడిసింది, ఏదో జీవితాన్ని ముందుకు వెళ్తున్నావు, కష్టపడా అయ్యానో భయో అప్పులు చేసుకుని ఏదో. నీ బిడ్డల జీవితాలు నీకులా ఉండకూడదు కదా, నీ బిడ్డల బ్రతుకులు అలా అవ్వకూడదు కదా. వాళ్ళు దీవించబడాలి, ఆస్వాదించబడాలి కదా, వృద్ధులోకి రావాలి కదా. వాళ్ళ పట్ల కూడా నువ్వు అలా ఉంటావని అంటే నేను బాగుపడలేదు, నా బిడ్డలు కూడా ఎలా ఉండిపోవాలనా? స్వార్థపరులు ఎవరో కాదండి. ఎవరు తెలుసా? చెప్పండి. క్రైస్తవులే. క్రైస్తవులకు మించిన స్వార్థపరులు ఎక్కడ ఉండరు. వీళ్ళ బాగుపడరు, ఎదుటోళ్ళని బాగుపడరు. వీళ్ళెవరో ఎదుటోళ్ళని ఏమన్నా అంత ఇచ్చేలా డబ్బులు ఎక్కువైపోయినాయేమో నీకు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే నీతిమంతుల ఇంటి మీదకి చూడండి ఏమొస్తుంది అంటాడు. చూడండి, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. చూడండి, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆస్వాదించిన. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు వృద్ధి అవడానికి కారణం ఏంటంటే నీతిమంతులు ఉండే ఇంటి మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. నువ్వు వాక్యాన్ని నెరవేర్చకుండా, వాక్య ప్రకారంగా జీవించకుండా నువ్వు నీతిమంతుడు కాలేవు, నువ్వు వృద్ధి చెందలేవు. నీతిమంతులు ఎందుకు వృద్ధి చెందుతారు, ఆశ్రయించబడతారంటే కారణం వారు నీతిని జరిగిస్తారు, అంటే వాక్యాన్ని జరిగిస్తారు, వాక్య ప్రకారంగా జీవిస్తారు. చివరిగా కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా మాట చదువు గురించుకుందాం. చూడండి,
కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యెహోవా నీతిమంతులను నీతిమంతులను ఆస్వాదించువాడు నీవే. కేడముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గురించి ఉల్లసించుతారు. నీతిమంతులను ఆస్వాదిస్తాడట. తర్వాత చూడండి, కేడముతో కప్పినట్టు వారిని దయతో కప్పుతారట. గుర్తుపెట్టుకుంటారు. ఎవరు వృద్ధులోకి రారంటే బుద్ధి లేని వారు రారు. దేవుని కార్యక్రమాలు పట్టించుకునే వారు వృద్ధులోకి రారు. ఎవరు వస్తారంటే నీతిమంతులు వస్తారు. నీతిని జరిగించేవారు వస్తారు. దేవునికి వెనక తీయకుండా ఇచ్చేవారు వృద్ధులోకి వస్తారు. అప్పుడు నీ ఇంటి మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తారు, దేవుని వస్తుంది. దేవుడు నిన్ను కేడెంతో కప్పినట్టు దయతో కప్పుతాడు. ఆ రీతిగా మనం వృద్ధి చెందాలి, వృద్ధి పొందాలి అని నువ్వు అనుకుంటే దేవుని లేఖనాల ప్రకారంగా, వాక్యపరంగా నువ్వు జీవించు. అట్టి కృప మీ అందరికి తోడైంది గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగొండ మహోన్నతుడా, సర్వకృపానిధమైన దేవా, నీకే వందనాలు ప్రభు. ఈ ఉదయకాలం మందు వృద్ధి గురించి మాతో మాట్లాడారు. వృద్ధి పొందాలి అంటే బుద్ధి కలిగి జీవించాలి, నీ కార్యాలు పట్టించుకోవాలి, నీతిగా జీవించాలి అని మాకు లేఖనాల ద్వారా వివరించారు. మేము వృద్ధి పొందాలి, చిగురాకు వలె మేము చిగురించాలి ప్రభా. అభివృద్ధి పొందాలి, వృద్ధి పొందాలి అనుకుంటే నీ వాక్యాన్ని బట్టి, నీ వాక్య సారంగా నీతిని జరిగిస్తూ నీ సేవలో పరిచయలకు ముందు కొనసాగే యోగ్యత, ధన్యత మాకు దయచేయమని, ఈ ప్రార్థన అంగీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ